సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 27లో అయితే మానిటైజేషన్ అయితే చేంజ్ అయిపోయింది. కొత్తగా తీసుకొచ్చారు. మానిటైజేషన్ నిబంధనలు మరింత కఠినంగా పెంచింది. మానిటైజేషన్ అంటే తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ ప్రారంభించే క్రియేటర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. మానిటైజేషన్ నిబంధనలు చాలా కఠినంగా అయితే పెంచేసింది. వాచ్ టైం ఇప్పుడున్న టైం 12 నెలలలో 4000 గంటలు అయితే ఇప్పుడు ఉంది. 27లో అయితే మాత్రం 8000 గంటలు వచ్చేస్తుంది అనమాట. షార్ట్ వీడియోలు అయితే ఇప్పుడున్న మానిటైజేషన్ ఏంటంటే 10 మిలియన్స్ 90 రోజులలో 10 మిలియన్స్ పోతే మానిటైజేషన్ అయితే అవుతుంది. 27లో వచ్చే కొత్త మానిటైజేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఏకంగా 20 మిలియన్స్కి అయితే పెంచేసింది అనమాట. 20 మిలియన్స్ పోతేనే మానిటైజేషన్ అనేది అవుతుంది. వాచ్ టైం వచ్చేసి 8000 గంటలు అయితే చేసింది. కంటెంట్ నాణ్యతను పెంచడం, ప్లాట్ఫామ్ పై స్పామ్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకొచ్చింది. ఈ మానిటైజేషన్ అయితే 27 ఫిబ్రవరి నుంచి అయితే అమల్లోకి రానుంది. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు అయితే చూసుకోండి. మానిటైజేషన్ అంటే ఏమిటంటే వాచ్ టైం వచ్చేసి 4000 గంటలు అంటే మీ వీడియోలు టోటల్ వీడియో వచ్చేసి వ్యూస్ అనేది చూస్తుంటారు కదా, చూస్తుంటే ఆ టైం వచ్చేసి 4000 గంటలు అయితే మటుకు మానిటైజేషన్ అయితే అవుతుంది. మానిటైజేషన్ అయితేనే మనకి యూట్యూబ్లో డబ్బులు అనేది వస్తుంది. ఫస్ట్ అయితే మానిటైజేషన్ అయితే కావాలి కంపల్సరీ. ఇప్పుడున్న మానిటైజేషన్కి అయితే ఇప్పుడు మనకి వచ్చేసి 6 మంత్ ఉన్నది అమల్లోకి రావడానికి. ఈ 6 మంత్లో ఎవరైనా ఛానల్స్ ప్రారంభించే వాళ్ళైతే వెంటనే స్టార్ట్ చేసి మంచి కంటెంట్ అయితే వీడియోలు అయితే చేయండి. ఇప్పుడున్న మానిటైజేషన్ సిస్టమ్ 4000 గంటలకి అయితే ఉంది. అలాగే షార్ట్స్ వీడియోలు అయితే 10 మిలియన్స్ అయితే పోవాలి 90 రోజుల్లో. ఇంకోటి సబ్స్క్రైబర్స్ మటుకు 1000 మంది అయితే పక్కా ఉండాలి. 4000 గంటలు కావాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి కంపల్సరీ. అలా మానిటైజేషన్ అయితేనే యూట్యూబ్లోనే డబ్బులు వస్తాయి. 27లో వచ్చేసి 8000 గంటలు అయితే తీసుకురానుంది, 20 మిలియన్స్. సో యూట్యూబ్ క్రియేటర్లకు అయితే యూట్యూబ్ చాలా షాక్ అనేది ఇచ్చిందనమాట. ఇంకో వీడియోలో నేను మానిటైజేషన్ అనేది ఎలా చేసుకోవాలి, తొందరగా చేసుకోవాలంటే ఎలా అనేది చెప్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.